నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గుండెపోటు ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, హార్ట్ అటాక్ ఉన్న వారికి ఎలాంటి పరీక్షలు చేయాలి, ఎలాంటి చికిత్సలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి? ఓఎన్ఎస్ రోబోటిక్ హాస్పిటల్ కో ఫౌండర్ మరియు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలను నివృత్తి చేసుకోవాలి, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, చాలా ఎక్కువ మందిలో గుండెపోటు అనేది మనం చూస్తూ ఉన్నాం, కొంతమందిలో సడన్ గా కూడా వస్తూ ఉంటుంది. సో ఏంటి అసలు, ఎందుకు వస్తుంది గుండెపోటు అనేది? ఓకే, ముఖ్యంగా మన ప్రపంచంలో చూసుకుంటే గుండె జబ్బుల మరణాల వల్ల దగ్గర 200 లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు. మన భారతదేశంలో దగ్గర 28 లక్షల మంది హార్ట్ అటాక్, గుండె సంబంధిత ప్రాబ్లంతో చనిపోతున్నారు. అంటే నిమిషానికి దగ్గర తీసుకుంటే 10 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు గుండె జబ్బులతో. ఓకే, సో అతి ముఖ్య కారణం ఏంటంటే ఈ గుండె జబ్బులలో కూడా మరణాలు సంభవించడానికి హార్ట్ అటాక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్, ఈ రెండు ప్రప్రదంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటా ఉన్నాయి అన్నమాట. సో హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఏంటి హార్ట్ అటాక్ అంటే, మన గుండె ఉపరితలం పైన రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. సో ఈ రక్తనాళాలలో మనకంటే ఒక ట్యూబ్ అయితే ఎలా ఉండి నీరు పాడుతుందో, సో దీంట్లో ఏదైనా బ్లాక్ వస్తే ఫ్లో తగ్గుతుంది కదా, ఆ విధంగా మన రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోయి నిదానంగా ఇది మూసుకుపోతూ వచ్చి బ్లాక్ అవడం వల్ల కిందకి రక్తం సరఫరా అవ్వాల్సింది తగ్గిపోతుంది అనమాట. అందువల్ల సడన్ బ్లాక్ అయిపోయి మన హార్ట్ మజిల్ అంటాం, అంటే గుండె యొక్క కండరం అనేది సరిగా పని చేయకపోవడం వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది. ఇవి 2 రకాలు ఉంటాయి. అక్యూట్ అంటాం అంటే ఎమర్జెన్సీ, రెండోది క్రానిక్ అంటాం అంటే నిదానంగా వస్తుంది. ఈ అక్యూట్ హార్ట్ అటాక్లో ఏమవుతుందంటే, ఈ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది కదా, మనకి 10 నుంచి 20% కానీ లేదా 50-70% కానీ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ గురవడం కానీ లేదా వివిధ కారణాల వల్ల ఈ పైన చిన్న పొర ఉంటుంది, ఆ కొవ్వు పేరుకుపోయిందని, అది సడన్ గా బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయిపోవడం వల్ల లోపల కింద ఉన్న మనకు ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, అవన్నీ ఎక్స్పోజ్ అవడం వల్ల బ్లడ్ అనేది సడన్ గా క్లాట్ అయిపోతుంది. ఈ సడన్ గా క్లాట్ అవడం వల్ల సడన్ గా బ్లడ్ సప్లై ఆగిపోతుంది. సో దీనివల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. క్రానిక్ లో ఏమవుతుందంటే, నిదానంగా 10%, 20%, 30%, 40% అలా నిదానంగా కొన్ని సంవత్సరాల పాటు బ్లాక్ అవుతా వస్తుంది. ఇలాంటి వాళ్ళలో యూజువల్గా మనకి నడిస్తే ఛాతి నొప్పి రావడము, నడిస్తే ఆయాసం రావడము, దీన్ని ఎఫర్ట్ యాంజైనా ఆర్ ఎఫర్ట్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటాం. సో ఈ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి. అవి నిదానంగా తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది దేనికైనా ఒక టెస్ట్ చేయించుకొని దాన్ని ట్రీట్ చేసుకోనికి. మరి ఈ సడన్ హార్ట్ అటాక్లో మనకి టైం అనేది ఉండదు, ఎందుకంటే సడన్ గా బ్లాక్ అయిపోయి సడన్ గా బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల గుండె అనేది ఒక్కసారిగా వీక్ అయిపోయి మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో ఇలా అక్యూట్ హార్ట్ అటాక్లో సడన్ గా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనకున్న ఈవెన్ ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ, ఇంత అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్నా కూడా దగ్గర ఈవెన్ టుడే 50% ఆఫ్ ద, అంటే 50% మంది గుండె జబ్బు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి రాకముందే చనిపోతున్నారు. సో ఇటువంటి సినేరియో అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ మేము అందుకే మనకి టైమ్ ఈజ్ మజిల్ అంటాం, అంటే మీరు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటారో అంత గుండె యొక్క కండరం అనేది మనకి సేవ్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ అక్యూట్ హార్ట్ అటాక్ అనే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. గద్వాల్ నుంచి శివశంకర్ ఉన్నారు. శివశంకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. సార్ ఈ గుండె నొప్పిని, ఈ గ్యాస్ నొప్పిని గుర్తుపట్టడం ఎలా సార్? గుండె నొప్పి, అది మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా గుండె నొప్పి అనేది మన ఛాతి మీద బరువు పెట్టినట్టు ఉంటుంది అనమాట. అంటే ఒక 100 kg బరువు పెట్టినట్టు, లేదా ఒకరు ఎవరన్నా హెవీ వెయిట్ పర్సన్ మన కాలేసి తొక్కినప్పుడు ఎలా అయితే ఫీలింగ్ ఉంటుందో, యూజువల్గా గుండె నొప్పి, హార్ట్ అటాక్ వల్ల వచ్చే గుండె నొప్పి ఆ విధంగా ఉంటుంది. దాంతోపాటు మనకి చెమటలు పట్టడము లేదా వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడము, నొప్పి అనేది ఇక్కడ గుండె మీద కాకుండా మన చేతులకి లాగడం కానీ, ముఖ్యంగా ఎడమ చేతికి మనకి రేడియేట్ అవుతుందన్నమాట, రావడం కానీ ఇలా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా గ్యాస్ నొప్పి అనేది ఎలా ఉంటుందంటే, మనకి బర్నింగ్ సెన్సేషన్, అంటే మంట, మన పొత్తి కడుపులోంచి మంట ఇలా పైకి వచ్చినట్లు ఉండేసి ఎక్కువగా తేపులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ రెండింటికి డిఫరెన్స్ ఉండేది. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ నొప్పి అయినా గుండె నొప్పి అయినా తీసుకోవాలి. ఎందుకంటే
గుండె హార్ట్ అటాక్ వల్ల వచ్చే మరణాలు అనేది చాలా సివియర్గా ఉంటాయి అండ్ టైం ఇవ్వదు కాబట్టి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎటువంటి నొప్పి వచ్చినా దాన్ని నెగ్లిజెన్స్ చేయకుండా అంటే గ్యాస్ నొప్పి అనుకోవడము లేదంటే కండరాల నొప్పి అనుకోవడము లేదా మైల్డ్గా మాత్రమే ఉందనుకోవడము ఇలా ఏమీ అనుకోకుండా ప్రతి నొప్పి కూడా పర్టికులర్లీ 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వయసు నుంచి లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే వేరే వేరే జబ్బులు ఉంటాయో ఇలా వాళ్ళకు ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు దాన్ని నెగ్లిజెంట్ చేయకుండా ప్రతిదీ కూడా హార్ట్ అటాక్ రిలేటెడ్ నొప్పి అని అనుకోనే దానికి ఇమీడియట్గా ఒక చిన్న టెస్ట్ చేయించుకుంటే చాలు. ఈసీజీ టెస్ట్ అంటాం. ఆ ఈసీజీ టెస్ట్ చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది. సో ఆ చిన్న టెస్ట్తో మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. సో ఎటువంటి నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా ఈసీజీ టెస్ట్ అనేది తీయించుకొని కాపాడుకోండి. ఓకే సార్. ఓనెస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చంపాపేట హైదరాబాద్ లో ఉంది. అలాగే సార్ మనతో పాటు లక్కిరెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హార్ట్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవాలి అండ్ ఓనెస్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది, అసలు ఏ విధంగా ఉంది అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాలి అన్నా కూడా పర్సనల్ గా స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి, వాటికి కనుక్కొని కూడా మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. సార్ మీరు చెప్పడం జరిగింది ఇంతకు ముందు గుండెకి సంబంధించి హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు అసలు ఎలా జరుగుతుంది, ఎంత ఫాస్ట్ గా మనం రికవర్ అవ్వాలి అని చెప్పేసి. సో మరో కాలర్ ఉన్నారు సార్, మాట్లాడతాం. అంతకంటే ముందు రాజు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాజీవ్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ డౌట్ ఏంటో చెప్పండి ఫస్ట్. హలో మేడం, మాట్లాడుతున్నాను. యా చెప్పండి. హలో, మా మదర్ కి ఆక్సిజన్ టీవీ చూడొద్దండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసేసి డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేసేయండి. టీవీ బయటికి వచ్చి మాట్లాడుతున్నాను. మా మదర్ కి ఆక్సిజన్ పడిపోతా ఉంటది, అది ఎంత వరకు వచ్చిన తర్వాత ప్రమాదం మేడం? ఆక్సిజన్ లెవెల్స్ అని పడిపోతూ ఉంటాయి. నమస్కారం అండి. ఆక్సిజన్ లెవెల్స్ అనేది మనకి నార్మల్గా 98 to 100% అనేది ఉండాలి కంపల్సరీ. సో 92% వరకు కూడా మనము ఆక్సిజన్ లేకుండా మనము ఉండొచ్చు, బట్ లెస్ దెన్ 95%. అంటే 95% కంటే తక్కువ ఉంటే డెఫినెట్లీ దానికి కారణాలు ఏంటివి అనేది మనం దానికి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆక్సిజన్ తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పర్టికులర్గా మనం ఆక్సిజన్ తీసుకునేది ముక్కు, మన ఈ ఎయిర్ వేస్ అంటాం, ఎయిర్ వేస్, దెన్ లంగ్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ ఎక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా తగ్గే అవకాశం ఉండొచ్చు. పర్టికులర్లీ ఎయిర్వేస్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం. సో దీంట్లో ఎక్కడున్నా మనకు ఆక్సిజన్ తగ్గే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ హార్ట్ రిలేటెడ్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే గుండె ఫెయిల్ అవ్వడం, అంటే గుండె వీక్ అవ్వడం అంట. ఇలా ఉన్న వాళ్ళకి గుండె పంపింగ్ అనేది సరిగా ఉండదు కాబట్టి వెనక్కి మన బ్లడ్ అనేది స్టాసిస్ అంటాం, నిల్వ ఉండిపోతుంది ఊపిరితిత్తులు ఏంటంటే ఫ్లూయిడ్ అనేది నిల్వ ఉండకూడదు, ఎందుకంటే కంటిన్యూస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది బ్లడ్ ఫ్లో అనేది. నిల్వ ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ అనేది ఉంటుందో అప్పుడు మనకి ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వచ్చేది ట్రాన్స్ఫర్ అవ్వడం తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాడీలో పడిపోయే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ లెస్ దెన్ 95% ఉంటే డెఫినెట్లీ దానికి ఎందువల్ల తగ్గుతా ఉందనేది ఇమీడియట్ గా మనము ఎవాల్యుయేట్ చేయాలి. లేకుంటే సడన్ గా లెవెల్స్ అనేది ఫర్దర్ అంటే లెస్ దెన్ 85% పడిపోతే డెఫినెట్లీ ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఇంకా పడిపోతుందంటే ఇంట్యుబేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ లెస్ దెన్ 95% కంటే తక్కువ ఉంటే కంపల్సరీగా దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇప్పుడు నాకు మొన్న 2 స్టంట్లు పడ్డాయి సార్. నాకు ఎలాంటి ఆయాసం గాని, ఎలాంటి నొప్పి గాని, ఎలాంటి చెంత గాని ఏం రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను వడ్డీనే టెస్ట్ చేయించుకున్నామని పోతే 2Dతో ఈసీజీ చేశారండి. ఓకేనండి. ఆ తర్వాత మీకు అంజియోగ్రామ్ చేయాలన్నారు. ఓకే. అంటే మీకు కొట్టుకున్న నిమిషానికి అంత సెకండ్కి ఎన్నిసార్లు కొట్టుకోవాలి, ఎన్నిసార్లు కొట్టుకుంటలేదు. అంజియోగ్రామ్ చేయాలన్నారు. అంజియోగ్రామ్ చేసిన తర్వాత కొంత బ్లాక్ అయినాయి, అంటే అదే అన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఫిబ్రవరి 10వ తారీఖు వేశారు. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అనుకోండి. ఓకేనండి. యాక్చువల్లీ మీకు ఆల్రెడీ స్టంట్ అయ్యాయి, మళ్ళీ మీకు మినిమం సిమ్టమ్స్ ఉన్నట్లున్నాయి కాబట్టి డాక్టర్ గారు మళ్ళీ యాంజియోగ్రామ్ సజెస్ట్ చేశారు. సో మళ్ళీ తీస్తే మీకు మళ్ళీ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టంట్ వేశారు. సో ముఖ్యంగా హార్ట్ అటాక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి స్టంట్ వేయించుకున్న వాళ్ళు
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడికేషన్స్, మెడికల్ అడ్హెరెన్స్ అంటాం. అంటే కంపల్సరీ మీకు రాసిచ్చిన మందుల్ని డాక్టర్ ఎలాగైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అవి కంపల్సరీగా వాడాలి. దీంట్లో పర్టికులర్లీ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. ఈ రెండు కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. కంపల్సరీ ఈ 2 టాబ్లెట్స్ అయితే ఎప్పటికీ కూడా ఆపకూడదు. మూడోది మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇవి స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీపీ కానీ, షుగర్ కానీ మంత్లీ ఒకసారి చెక్ చేయించుకొని మీకు కంట్రోల్లో లేదంటే దానికి మెడికేషన్స్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ గారు. సో ఆ మెడికేషన్స్తో స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అన్నిటికంటే ముఖ్యం. అంటే మన లైఫ్ స్టైల్ విధానాలని హెల్తీ లైఫ్ స్టైల్ అంటాం మనం అందరం కూడా. దీంట్లో పర్టికులర్గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎప్పటికి కూడా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్. మన డైటరీ హ్యాబిట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డైటరీ హ్యాబిట్స్ అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ డైటరీ హ్యాబిట్స్లో మనకి చాలా డైటరీ హ్యాబిట్స్ ఉన్నాయి. బట్ కార్డియాలజీ ప్రకారం అంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేరియన్ డైటరీ హ్యాబిట్స్ అనేది ఒకటి ఉంటుంది. యూజువల్గా అది మోస్ట్ ప్రూవెన్ అండ్ సపోర్టివ్ ఫర్ కార్డియాక్ హెల్త్. దాంట్లో ఎక్కువగా మనము తీసుకోవాల్సిందంటే కూరగాయలు, పండ్లు అనేది ఎక్కువగా తీసుకోవాలి. దెన్ రిఫైన్డ్ గ్రెయిన్స్ కానీ, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కానీ వాడకూడదు. సో హోల్ వీట్ ఆర్ అన్పాలిష్డ్ రైస్, మిల్లెట్స్, పల్సెస్, సెరల్స్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దెన్ ఆయిల్ ఇంటేక్ అనేది లిమిటెడ్ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయాలి. పర్టికులర్లీ లైక్ ఒక పర్సన్కి 3 to 4 teaspoons అనేది వాడాలి పర్ డే. దెన్ వచ్చేసి పర్టికులర్ దీనిలో కూడా ఆలివ్ ఆయిల్ ఈజ్ బెటర్. బట్ ఇవి కాకుండా ఎనీ ప్లాంట్ బేస్డ్ ఆయిల్, పర్టికులర్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఇవి కూడా వాడచ్చు. దాంట్లో కూడా ఇట్ షుడ్ బి లైక్ రిచ్ ఇన్ పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ డైట్లో ఫిష్ అనేది వెరీ హెల్తీ. దెన్ పౌల్ట్రీ అనేది తీసుకోవచ్చు. అది కూడా 2 to 3 servings per week, నాట్ డైలీ. దెన్ all refined, all processed foods like bakery items, puffs గానీ, సమోసా కానీ, outside foods కానీ, particularly in meat also, red meat అంటాం లైక్ lamb, goat, beef, ఇవన్నీ కూడా వెరీ రేర్. అంటే లైక్ హార్డ్లీ వన్స్ ఇన్ ఏ మంత్, అంతకంటే తీసుకోకూడదు. సో ఇలాంటి డైటరీ హ్యాబిట్స్ అనేది తీసుకోవాలి. పర్టికులర్లీ కూరగాయలు, పండ్లు అనేది చాలా ఇంపార్టెంట్ మన డైట్ ప్యాటర్న్లో. సెకండ్ థింగ్ అనేది రెగ్యులర్ ఎక్సర్సైజ్. కంపల్సరీగా రోజుకి అట్లీస్ట్ 30 నిమిషాలు ఎక్సర్సైజెస్ అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దీన్నే మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ లేదంటే WHO కానీ దగ్గర పర్ డే 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 5 days, అంటే వారానికి 150 నిమిషాల మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. అంటే బ్రిస్క్ వాక్ కానివ్వండి, మైల్డ్ సైక్లింగ్, మైల్డ్ స్విమ్మింగ్, ఇలాంటి యాక్టివిటీస్ 30 minutes చేయాలి. లేదా వెరీ ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ అంటాం లైక్ ఫాస్ట్ సైక్లింగ్, జాగింగ్ ఆర్ రన్నింగ్, హెవీ స్విమ్మింగ్, టెన్నిస్ ప్లే చేయడము, ఇవంతా హెవీ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఇవి అట్లీస్ట్ 75 minutes per week అనేది పాటించాలి. దీంతో పాటు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది మినిమం ఒక 10 to 15 minutes చేసినా సరిపోతుంది. సో కంపల్సరీ ఈ డైటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ కంప్లీట్లీ స్టాప్ స్మోకింగ్, కంప్లీట్లీ స్టాప్ ఆల్కహాల్ ఇంటేక్ అండ్ గెట్ అవే ఫ్రమ్ డ్రగ్స్. ఇవన్నీ పాటిస్తే డెఫినెట్లీ మీకు ఫర్దర్ రీ అటాక్స్ అనేది రాకుండా, మీరు మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి జీవంత్ రెడ్డి గారు ఉన్నారు. జీవంత్ రెడ్డి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 2012 ఆపరేషన్ అయింది. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. టీవీ చూడొద్దండి, మీరు 2 సార్లు చెప్తారు, అప్పుడు డైరెక్ట్ గా చెప్పేసేయండి సార్ కి. బైపాస్ సర్జరీ అయింది. ఇప్పుడు మళ్ళీ మీ వాయిస్ క్లియర్ లేదండి. సార్ 2012 ఆపరేషన్ సార్, బైపాస్ సర్జరీ. ఇప్పుడు మరి ఏమన్నా కాంప్లికేటెడ్ అయితే ఏం లేదు సార్. ఏమైనా ఎంజియోగ్రామ్ చేయించుకోవాలా సార్? మళ్ళీ ఏమైనా చేయించుకో. ఓకే అండి. బేసికల్లీ మీకు 2012 బైపాస్ అయింది కాబట్టి ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ 13-14 years అవుతా ఉంది. కాంప్లికేషన్స్ అయితే ఇప్పటి వరకు కాంప్లికేషన్స్ ఏం లేవు కాబట్టి యూజువల్ గా మనము ఎవ్రీ యాన్యువల్ కార్డియాక్ హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే యాన్యువల్ కార్డియాక్ హెల్త్ చెకప్ లో బేసికల్లీ మనం ECG, ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తాము. సో ఎందుకంటే ఏదన్నా చేంజెస్ ఉన్నా కానీ మనకి దాంట్లో తెలుస్తాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ హార్ట్ ఫంక్షన్ అనేది ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హార్ట్ వీక్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఆ మెడికేషన్స్ వాడితేనే లైఫ్ లాంగ్ మీకు ఫ్యూచర్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఆయాసం రావడం అనేది తక్కువ అవుతుంది అనమాట. సో కంపల్సరీ మీకు ఇప్పటివరకు ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మీ గ్రాఫ్ట్స్ అన్ని కూడా బాగానే పనిచేస్తున్నట్లు ఉన్నాయి. బట్ మీకు ఏ చిన్న
ప్రాబ్లం ఉన్న లైక్ అంటే చాలా మంది ఏంటంటే ఏజ్తో పాటు కొన్ని సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. నడిస్తే నొప్పి రావడం, లేదంటే ఆయాసం రావడం, ఫెటింగ్ అంటాం, అలసిపోవడం అనేది వయసుతో పాటు వచ్చింది అనుకుంటారు. బట్ అది కూడా సిగ్నిఫికెంట్ సిమ్టమ్ అనమాట గుండె సంబంధించిన సిమ్టమ్స్లో. సో ఇలాంటి ఏ చిన్నది ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా మీరు సింపుల్ టెస్ట్ లైక్ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఈ టెస్ట్లన్నీ కూడా నార్మల్గా ఉన్నాయంటే మీ అన్నీ కూడా సరిగా గ్రాఫ్స్ అన్నీ కూడా మంచిగా వర్క్ అవుతున్నట్లు అర్థము. సో మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ దాంతోపాటు లైఫ్ స్టైల్ మెజర్స్ ఫాలో అవుతే మీరు ఫర్దర్ కూడా ఇలా హ్యాపీగానే ఉండే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ విజయవాడ నుంచి శివరామకృష్ణ గారు ఉన్నారు. శివరామకృష్ణ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. శివరామకృష్ణ గారు. రైట్ సార్, హార్ట్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అసలు లక్షణాలు మనకి మీరు ఇంతకుముందు చెప్పారు, మెల్లమెల్లగా కొంతమందికి బ్లాక్ అవుతూ ఉంటుంది, కొంతమంది ఇమీడియట్ గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, మనం ప్రాథమికంగా అప్పుడున్న వ్యక్తులు ఎవరైనా ఏం చేయొచ్చు అంటారు? బేసికల్లీ మనము 2 థింగ్స్ ఉంటాయండి. బేసికల్ మనకి ఏంటంటే హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఓకే, హార్ట్ అటాక్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినది ఏంటంటే మన బ్లడ్ రక్తనాళాలలో పూడికి వచ్చిన వల్ల మనకి హార్ట్ మజిల్ అనేది వీక్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. అలా కాకుండా కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఇక్కడ ఏంటంటే గుండె అనేది సడన్ గా ఆగిపోతుంది. సో గుండె సడన్ గా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్ కి పంపింగ్ అనేది, మన బాడీకి పంపింగ్ ఆఫ్ బ్లడ్ అనేది జరిగినప్పుడు యూజువల్ గా బ్రెయిన్ ఓన్లీ విత్ స్టాండ్ ఫర్ 4 to 5 minutes బ్రెయిన్ ఫంక్షన్ పనిచేయాలంటే ఆగిపోయినాక, అంతకుమించి టైం అయితే బ్రెయిన్ చనిపోతుంది. కాబట్టి ఎవరైనా సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమవుతుంది, సడన్ గా కొలాప్స్ అయిపోతారు, లేదా కూర్చున్న వాళ్ళు స్పృహ కోల్పోతారు, లేదా పడుకున్న వాళ్ళు స్పృహ కోల్పోతారు. సో ఎవరైతే ఫస్ట్ ఇలా అన్రెస్పాన్సివ్ అంటాం, ఇలా అన్రెస్పాన్సివ్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ తట్టి చూపండి. తడితే తెలుస్తుంది వాళ్ళు పలుకుతున్నారా లేదా అనేది. రెండోది వాళ్ళ ఊపిరి చూడండి, ఊపిరి తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. మూడోది మనకి ఇక్కడ మన నెక్ దగ్గర మనకు ట్రేకియా విండ్ పైప్ ఉంటుంది. విండ్ పైప్ కి ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది. ఈ మజిల్ రెండింటి మధ్యలో మనం ఫింగర్స్ పెడితే మన పల్స్ మనకు తెలుస్తుంది అందరికి కూడా. ఓకే, సో ఇది అందరూ కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఇలా తెలిసి పల్స్ ఉందా అంటే గుండె కొట్టుకుంటుందా లేదనేది మనకు తెలుస్తుంది పల్స్, లేదా మనం డైరెక్ట్ గా చెవు పెట్టి కూడా వినొచ్చు కొందరిలో. సో ఇలా ఏదీ లేదు, ఊపిరి పీల్చుకోవట్లేదు, గుండె కొట్టుకోవట్లేదు, మనిషి పలకట్లేదంటే ఇమ్మీడియట్ గా ఉండే ఓన్లీ ఒకే ఒక మెజర్ సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రిసస్టేషన్. దీంట్లో 2 కాంపోనెంట్స్, 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అంటే గాలి అందే ద్వారము. బ్రీతింగ్ అంటే మన ఊపిరితిత్తులు తీసుకొని పనిచేస్తాయి కాబట్టి బ్రీతింగ్ అంటే లంగ్స్ ఫంక్షన్. అండ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ పంప్ అవ్వడం, అది కార్డియాక్ రిలేటెడ్. సో ఇంతకుముందు మనకి గైడ్ లైన్స్ ప్రకారం ABC అని ఫాలో అయ్యేవాళ్ళం. అంటే ఫస్ట్ ఎయిర్వే బాగుందా, ద్వారం బాగుందా, గాలి అందుతుందా, నెక్స్ట్ పంపింగ్ అవుతుందా అని చూసేవాళ్ళం. బట్ ఇవన్నీ చేంజ్ అయిపోయాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ పంపింగ్, సర్క్యులేషన్ అంటే నీకు ఫస్ట్ బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీ పర్సన్స్ మనము స్పృహ లేకుండా పడిపోయినప్పుడు మనం ఇవన్నీ చెక్ చేయనాక రెస్పాన్స్ లేదు అంటే ఇమీడియట్ గా స్టార్ట్ చెస్ట్ కంప్రెషన్స్. ఇది బేసిక్ లైఫ్ సేవింగ్ మెజర్స్. ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మీ లైఫ్ లో మీరు సిపిఆర్ గిన తెలుసుకుంటే అట్లీస్ట్ ఒక్క ప్రాణాన్నైనా మీరు కాపాడగలరు. సో కంపల్సరీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ giving training programs, lot of programs available online who give certified BLS trainer అని కూడా ఇస్తున్నారు. సో ఈ సిపిఆర్ అనేది లాట్ ఆఫ్ వీడియోస్ కూడా మనకి దొరుకుతాయి యూట్యూబ్ లో ఎక్కడ చూసినా గానీ. సో సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. అది నిమిషానికి 100 కంప్రెషన్స్ ఇవ్వాలి, చెస్ట్ కంప్రెషన్స్. ఇన్ ద సేమ్ టైం వీ షుడ్ యాక్టివేట్ ద ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్, మనకి సపోర్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ రానికి. ఒక మనిషి కూడా సిపిఆర్ అనేది హార్డ్లీ 2 to 5 minutes కంటే చేయలేరు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇట్స్ లైక్ స్టర్నస్ ఎఫర్ట్. సో సరౌండింగ్ పర్సన్స్ ని గ్రూప్ చేసుకొని ఎవరన్నా అందుబాటులో ఉన్న వాళ్ళు దెన్ వాళ్ళ సహాయంతో ఆల్టర్నేటివ్ గా చేస్తూ ఉండి ఇమీడియట్ గా మెడికల్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ ని యాక్టివేట్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలుగుతారు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి అంజీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంజీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు జిఎన్ యాదవ్ నల్గొండ నుంచి. యాదవ్ గారు, మీ ప్రాబ్లం ఏంటండి? రైట్ సార్, కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు. సార్ మరి ఓఎన్ఎస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో అసలు స్పెషాలిటీస్ ఏంటి, అప్రోచ్ అవ్వాలంటే ఎలా, బ్రాంచ్ ఎక్కడ ఉంది, టైమింగ్స్ ఏంటి? ఓకే, సో ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ చెంపాపేటలో ఉందండి మాది. సో వీ లాంచ్డ్ దిస్ ఫర్ ప్రొవైడింగ్, అంటే ఈస్ట్ హైదరాబాద్ లో ఉంది మనకు చెంపాపేట అనేది. ఆ ప్రాంత ప్రజలకు అత్యాధునికైన గుండె వైద్యంని
మేము అందించడానికి మేము స్టార్టెడ్ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్. మన దగ్గర అన్ని రకమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ, క్యాథ్ ల్యాబ్ ఉంది, అడ్వాన్స్డ్ ఎకో మిషన్ ఉంది. వీఆర్ ఆల్సో హ్యావింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాల్డ్ యాంజియో క్యూఎఫ్ఆర్, ఐవస్ ఇమేజింగ్ సిస్టమ్. అంటే మన రిజల్ట్స్ని మంచిగా ఇవ్వడానికి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా తీసుకొని వచ్చాం. సో ఎవరైనా గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ని ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి చూపించుకోవాలనుకుంటే మనకు టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, 1800-1031-956, అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ అనదర్ నంబర్ 7396-777-240. ఎవరైనా ఈ నంబర్స్ కాల్ చేస్తే మాకు 24 hours కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది. దే విల్ రెస్పాండ్ అండ్ దే విల్ గైడ్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ వెబ్సైట్, వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్, గూగుల్ మై బిజినెస్ పేజెస్ అన్నిటికీ ఉన్నాయి. ప్రతి చోట మనకి సమాచారం ఎలా కాంటాక్ట్ అవ్వాలనే దాంట్లో డెఫినెట్లీ ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. అండ్ వాకిన్స్ కూడా ఎవ్రీడే వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ వాకిన్స్. సెకండ్ థింగ్, వీ లాంచ్ కాన్సెప్ట్ కాల్డ్ హార్ట్ AI. సార్ దాని గురించి మాట్లాడుకునే ముందు కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. జిఎన్ యాదవ్ గారు ఉన్నారు. యాదవ్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాకు 2019 యాంజియోగ్రామ్ జరిగిందండి. చెప్పండి. అయితే ఆ యాంజియోగ్రామ్ మేము అప్పటి నుంచి టెక్నిస్టాన్, నాకు ఇప్పుడు BP 140/80 ఉంటుంది మేడం. ఓకే. అయితే అప్పటి నుంచి టెక్నిస్టాన్ 40 ఉన్నాము. తర్వాత ఈ రోజు మెడికల్ వాడుతున్నాం సార్. ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా ఎట్లా సార్? మాకు సజెషన్ లేదు సార్, కొంచెం ప్రికాషన్స్ కూడా చెప్పండి సార్. సో యూజువల్గా తను యాంజియోగ్రామ్ చేయగలరు. దాని రిపోర్ట్స్ మనకేం చెప్పలేదు ఎలా ఉందనేది. రెండో తనకు బీపీ ఉందని తెలుస్తుంది. తను బీపీకి మందులు వాడుతున్నారు. యూజువల్గా బీపీ అనేది తన ఏజ్ కూడా ఏం చెప్పలేదు మనకి. బీపీ వచ్చిన తర్వాత మనం కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు యూజ్ మెడికేషన్స్ అండి, ఫస్ట్ పాయింట్. రెండోది మనం మెడిసిన్స్ కూడా తగ్గించుకునే అవకాశం చేయొచ్చు. పర్టికులర్లీ సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. అంటే less than 5 grams per day అనేది సాల్ట్ ఇంటేక్. అండ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. దీన్నే డాష్ డైట్ అంటారు. మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. థర్డ్ థింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ తో మినిమం ఇట్ విల్ 5 నుంచి 10 mm ఆఫ్ మెర్క్యూరీ బీపీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఈ మెజర్స్ అన్ని ఫాలో అయితే మీరు వాడే మందుల డోస్ను కూడా నిదానంగా తగ్గించుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకొని మీ నంబర్ ఆఫ్ మెడికేషన్స్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అంజీ. హలో. రైట్ సార్, కాల్ కట్ అయింది సార్. సరే సార్, చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు కదా హార్ట్ ఏ అనేది మీరు ఇంట్రొడ్యూస్ చేశారు అని, ఏంటి ఆ కాన్సెప్ట్ అసలు? యూజువల్లీ మన అందరికీ తెలిసింది AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో దట్స్ అందరికీ తెలుసు హౌ ఇట్ ఈస్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్. సో లైక్ సేమ్ థింగ్ ఇన్ మన మెడికల్ ఫీల్డ్ లో కూడా AI అనేది చాలా రకాలుగా మెడికల్ ఫీల్డ్ లో యూజ్ అవుతా ఉంది. కార్డియాలజీ పర్టికులర్లీ గుండె సంబంధిత ట్రీట్మెంట్స్ లో కూడా AI అనేది మనకి ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఈ హార్ట్ AI అంటే హార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బేసికలీ మా ఉద్దేశం ఏంటంటే AI అనేది ఇంకో కాంపోనెంట్ కూడా ఉంది మాకు ఇక్కడ, అడ్వాన్స్డ్ ఇమేజింగ్. సో అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మా కాన్సెప్ట్. ఎందుకు ఈ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెట్టినామంటే ప్రతి ఒక్క గుండె సంబంధిత ట్రీట్మెంట్లో ఈ ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇమేజింగ్ అంటే మనం పర్టికులర్గా బేసిక్ తీసుకుంటే 2D ఎకో కార్డియోగ్రామ్ వస్తుంది మనకి. సో 2D ఎకో కార్డియోగ్రామ్ కూడా దేర్ ఆర్ అడ్వాన్స్మెంట్స్ లైక్ స్ట్రెయిన్ ఇమేజింగ్. ఇలాంటే మన హార్ట్ ఫంక్షన్ విజిబుల్గా వీక్ అయ్యేదానికంటే ముందే కూడా మనము ఎంత స్ట్రెయిన్కి గురవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా మనకున్న లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ని కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ని కానీ అగ్రెసివ్గా కంట్రోల్ చేసుకుంటే గుండె వీక్ కాకుండా మనకు ఈ టెక్నాలజీ అనేది మనకు తోడ్పడుతుంది అనమాట. సో ఫర్దర్ ప్రయర్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ ప్రివెంట్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, ఇది మనకు ఉపయోగపడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మనం అందరం చూస్తున్నాం, వేరబుల్స్ ఉంటాం. మనం యాపిల్ స్మార్ట్ వాచ్ వాడుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది మన హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ని డిటెక్ట్ చేస్తుంది. సో అబ్నార్మల్ హార్ట్ రేట్ అని డిటెక్ట్ చేసి సో ఇట్ విల్ ప్రివెంట్ హై హార్ట్ రేట్స్ అనేది ప్రివెంట్ చేసి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ప్రివెంట్ చేసే టెక్నాలజీ అనమాట. సో ఇది మనకు అందుబాటులో ఉంది. సెకండ్ థింగ్, మనం మోస్ట్ కామన్గా హార్ట్ అటాక్స్కి మనము బెస్ట్ ట్రీట్మెంట్ మనం ఇప్పుడు అందిస్తున్నది ఏంటంటే కొరనరీ స్టంటింగ్. అంటే బ్లాక్ అయిన చోట ఓపెన్ చేసి మనం స్టంట్స్ అమరుస్తున్నాం. సో బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2 ఇమేజింగ్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి, ఐవస్ ఇమేజింగ్ అండ్ OCT ఇమేజింగ్ అంటాం. సో బేసికలీ దీంట్లో కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, AA ఎనేబుల్డ్ ఐవస్ ఇమేజింగ్ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ బేసికలీ స్పెషల్ సిస్టమ్ ఏంటంటే ఒక బ్లడ్ వెజల్లో మనము ఒక స్పెషల్ కెమెరా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఏదైతే గుండె రక్తనాళం గోడలో
కొవ్వు శాతం ఎంత ఉంది, ఎటువంటి కొవ్వు ఉంది, దాంట్లో ఫైబ్రోటిక్ టిష్యూ అంటాం, లేదంటే కాల్షియం అంటాం. అంటే మన సిమెంట్ గోడ ఎంత గట్టిగా ఉంటుందో మన బ్లడ్ వెసల్ గోడలో కూడా అంత గట్టిగా ఏర్పడిపోయి ఉంటుంది. సో ఇలాంటి బ్లాక్స్ ని ట్రీట్ చేయడం చాలా కష్టతరం అనమాట. సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇమేజింగ్ ద్వారా మనకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. స్పెషల్ టెక్నిక్స్ అన్ని వాడి ఆ కాల్షియం ని బ్రేక్ చేసి తర్వాత స్టంట్ పెట్టాల్సి ఉంటుంది. అలా చేయకుండా స్టంట్ పెడితే ఏమవుతుందంటే ఆ స్టంట్ అనేది సరిగా ఎక్స్పాండ్ కాదు, ఫ్యూచర్ లో మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ మీకు అధిక ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ వేయించుకోవడం. సో ఇది ఫస్ట్ యూటిలైజ్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. సెకండ్ థింగ్, స్టంట్ వేసిన తర్వాత దెన్ ఈ స్టంట్ అనేది సరిగా కూర్చుందా లేదా, గోడలకు అతుక్కుందా లేదా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఇలా తెలిసినప్పుడు ఏమవుతుందంటే 36% బెటర్ రిజల్ట్స్ అనేది మన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా చూపిస్తూ ఉంది. సో మాదేంటంటే స్టంట్ ఇట్ రైట్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే మీరు ఫస్ట్ టైం స్టంట్ చేయించుకున్నప్పుడే కరెక్ట్ గా చేయించుకోండి, ఈ ఇమేజింగ్ టెక్నిక్ యూటిలైజ్ చేసుకొని చేయించుకోండి. సో దట్ మీరు ఫర్దర్ స్టంటింగ్ అనేది అవసరం లేకుండా, ఫర్దర్ గా మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, మినిమం ఫస్ట్ టైమే కొంచెం ఎక్స్ట్రా మినిమం ఖర్చుతో మీరు కరెక్ట్ గా తీసుకుంటే మీరు ఫ్యూచర్ లో హార్ట్ అటాక్స్ కి గురవ్వాల్సిన థింగ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ స్టంట్లు వేయించుకోవాల్సిన అవసరం కానీ, బైపాస్కి పోవాల్సిన అవసరం కానీ తగ్గుతుంది. సో దీనివల్ల ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇలా కాకుండా ఈ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అనేది మనకు స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ అంటాం. అంటే మనకి ఇప్పుడు చూస్తే మోస్ట్ కామన్ ట్యాబీ అంటాం. అంటే మన గుండెలో ఒక వాల్వ్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా కూడా మనం రిప్లేస్ చేయొచ్చు. అలా చాలా టెక్నాలజీస్ వచ్చాయి మనకి. ఈ ప్రతి టెక్నాలజీకి మనకి ఈ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అనేది తోడ్పడుతుంది. ఓకే సార్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ లో హార్ట్ కి సంబంధించి ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, పూర్తి సమాచారం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.